परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंతం వందే గురు పరంపరం ఆదేశ్ జై మహాకాల్. ఈ జనన మరణాలకు సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్రేయ మహర్షి తాలూకా ఆశ్రమంలోని చాలామంది శిష్యులు ఉన్నారు. డిఫరెంట్ కేటగిరీ శిష్యులు. వైద్యం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా వేరే కొన్ని రకాల విద్యలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది, కొన్ని గుప్త విద్యలు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇలాగా ఆత్రేయ మహర్షి సకల విద్యల్లోనే ప్రావీణ్యుడు. అతని ఆశ్రమంలోకి చాలామంది శిష్యులు వచ్చేవాళ్ళు. అప్పట్లో ఆత్రేయ మహర్షి ఆశ్రమంలో సీట్ దొరకడం అంటే పెద్ద గగనం. సో అలాంటి ఆశ్రమంలోని ఆత్రేయ మహర్షికి బాగా నచ్చినటువంటి శిష్య బృందంలో అగ్నివేశాది మహర్షులు ఒకరు. ఈ అగ్నివేశ మహర్షికి ఆత్రేయ మహర్షికి మధ్యలోని ఒక కాన్వర్సేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ కాన్వర్సేషన్లో అగ్నివేశ మహర్షి ఆత్రేయ మహర్షిని కొన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటే, అగ్నివేశ మహర్షి అడిగినటువంటి ప్రశ్నలకి ఆత్రేయ మహర్షి సమాధానం చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. ఈ కాన్వర్సేషన్లోని ఈ అగ్నివేశ మహర్షి ఆత్రేయ మహర్షిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటంటే, జన్మ మరణం అనేది అసలు ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండవు, అసలు దీని తాలూకా స్థితిగతులు ఏంటి, దీని తాలూకా కీ రోల్ ఆఫ్ సీక్రెట్ ఏంటి, ఈ జన్మ మరణాలకు సంబంధించినటువంటి ఎవరు దీంట్లో ఉంటారు, ఎవరు దీంట్లో ఉండరు అనేటువంటి ప్రశ్న అగ్నివేశ మహర్షి ఆత్రేయ మహర్షిని అడగడం జరిగింది. దానికి ఆత్రేయ మహర్షి సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్రేయ మహర్షి చెప్పినటువంటి సమాధానం గురించి నేను మీకు ఈ విషయం నేను చెప్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, జన్మ ఎవరికి ఉంటే ఎవరికి ఉండవు అనే విషయం మీద అందరూ ఒక లైన్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అందరూ. కాకపోతే ఏంటంటే, కొన్ని అంశాలను మనం తెలుసుకోవాలి. నీకు ఏవైనా సరే వాంఛలు ఉండిపోతే, కోరికలు ఉండిపోతే నువ్వు జన్మకు వస్తావు లేకపోతే లేదు అని ఒక సింపుల్గా డైలాగ్ కొట్టేస్తారు. నీ ఇంకా వేదాంత పరిభాషలు చెప్పాలంటే, నీకు చిత్తంలో ఏమైనా వృత్తులు మిగిలిపోతే దానికోసం నువ్వు మళ్ళీ జన్మకు వస్తావు, లేకపోతే నీకు జన్మ ఉండదు, జన్మ లేని వాడికి ఇంక మరణంతో సంబంధం ఉండదు అన్న లెక్కల్లో జనరల్గా వేదాంత పరంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. కానీ దీని వెనక ఉండేటువంటి అసలు కథంతా కూడా ఆత్రేయ మహర్షి అగ్నివేశ మహర్షికి చెప్తున్నాడు. ఇది నా మాటలు కాదు, ఆత్రేయ మహర్షి అగ్నివేశ మహర్షికి చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎవరికైతే జన్మ మరణాలు ఎవరికి ఉండవు అనేటువంటి ప్రశ్న అగ్నివేశ మహర్షి అడిగాడో, దానికి సమాధానంగా ఆత్రేయ మహర్షి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీకు కొన్ని విషయాలు తెలియాలి చెప్తాడు అగ్నివేశ. నీకు కొన్ని విషయాలు తెలియాలి. అవి ఏంటి అంటే, ఇంద్రియాలు, మనస్సు, పంచభూతాలు, ఆత్మ, పురుషుడు, క్షేత్రం, వికారం, ఈ పదాలన్నీ నీకు ముందు తెలియాలి. ఇవి తెలిస్తే కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నీకు అర్థం కాదు. ఎందుకంటే అగ్నివేశ మహర్షి అప్పటికే ఆయన గొప్ప స్థితి పొందినవాడు. సో ఆయనకి జన్మ ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండదు అన్న విషయం ఆయనకి తెలుసు. మనం చెప్పేస్తున్న సమాధానం అంటే అది ఆ విషయం ఆయనకి తెలుసు. కానీ ఆయనకి క్లియర్ కట్ అసలు ఈ చిత్తవృత్తులు ఏంటి, లేకపోతే ఈ జన్మకు రావడానికి కారణాలు ఏంటి, ఎవరికి జన్మ మరణాలనే ఉండవు, ఈ కాలచక్రానికి ఎవరు దొరుకుతారు ఎవరు దొరకరు అనేటువంటి విషయం మీద ఫుల్ ప్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ అని అగ్నివేశ మహర్షికి కావాలి. అప్పుడు ఆత్రేయ మహర్షి చెప్తున్నాడు, ఇవన్నీ నీకు తెలియాలి. మనసు, పంచభూతాలు, ఇంద్రియము, అదేవిధంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, వికారము, పురుషుడు, ఆత్మ, ఇవన్నీ నీకు తెలియాలి ముందు. ఇవన్నీ తెలిస్తే అప్పుడు నీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అని అర్థం అవుతుంది. చెప్తాను విను అని చెప్పి ఆత్రేయ మహర్షి
అగ్నివేశ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. అదేంటంటే ఫస్ట్ త్రిగుణాలు తెలియాలి. త్రిగుణాలు ఏవి? రజోగుణము, తమోగుణము మరియు సత్వగుణము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇదే ఆర్డర్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. రజోగుణము, తమోగుణము మరియు సత్వగుణము, ఇది త్రిగుణాలు. ఇకపోతే అసలు ఒక వ్యక్తి అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నేనున్నా, ఈ దేహం ఇవన్నీ కూడా మొత్తం 24 తత్వాలు. ఈ దేహాన్ని నడిపించేటువంటి లోపల ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మస్వరూపం, అది 25ది. సో 24 తత్వాలతో కూడినటువంటి శరీరం ఇది. సో దీంట్లో ఏవేవి ఉంటాయంటే మొట్టమొదటిగా ప్రకృతి అనేది ఉంటుంది. ఈ ప్రకృతి ఈ సృష్టికి మూలం. ఈ సృష్టి అంతటి కూడా మూలం ప్రకృతి. ఈ ప్రకృతి మొట్టమొదటిది. తర్వాత ప్రకృతి నుండి ఫస్ట్ బుద్ధి, తర్వాత అహంకారము, మనస్సు ఇవన్నీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి, దాని నుండి వచ్చినటువంటి మొట్టమొదటి పదార్థం బుద్ధి, అహంకారము, మనస్సు, ఈ 4 అయిపోయి తర్వాత పంచభూతాలు, 5 భూతాలు, పంచభూతాలు. ఈ 5, 4, 9. తర్వాత ఈ భూతాలకు సంబంధించినటువంటి గుణాలు ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 కూడా భూత గుణాలు. సో ఆ 9 + 5. తర్వాత శ్రోతము, త్వక్కు, జిహ్వ, చక్షువు, గ్రహణం, ఈ 5. నెక్స్ట్ వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ. ఇవి మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా టోటల్ 24. మళ్ళీ ప్లే చేసుకొని చూసుకోండి. ఈ 24. నెక్స్ట్ 25ది పురుషుడు. స్త్రీకైనా పురుష దేహంకైనా స్త్రీ దేహంకైనా 25ది పురుషుడు. ఈ పురుషుడునే మనం ఆత్మ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ ఈ పురుషుడికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే అప్రమేయం, అనంతం, సచ్చిదానందం, శాంతం, నిర్మలత్వం, స్వకీయ ప్రేరణ అనేటువంటి విషయాలు ఈ 25 పురుషుడికి ఉంటాయి. ఈ 24 తత్వాలు కాకుండా ఈ 24 తత్వాలకి అధిపతి అనుకోండి మనకు అర్థమయ్యే భాషలో. ఈ 25వ పురుషుడు, ఈ పురుషుడికి ఇవన్నీ ఉంటాయి. ఏంటి? స్వకీయ ప్రేరణ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పదమే మనకు తర్వాత నడిపించేది. స్వకీయ ప్రేరణ. నెక్స్ట్ అనంత, అప్రమేయ, సచ్చిదానంద, శాంత, నిర్మలత్వం సంబంధించి ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఆత్రేయ మహర్షి అగ్నివేశ మహర్షికి చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనసు అంటే తెలియాలి. ఈ మనసుకి ఇక్కడ మనసు అనేటువంటి విషయానికి వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సంపాదించే ప్రతి ఒక్కటి అనే పదంలోని ఒకే ఒక దానికోసం మనం చెప్పుకోవడం సంస్కారం, అది జ్ఞానం. ఈ జ్ఞానం అనేది మనసుకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనసు లేకుండా జ్ఞానం కలగదు. ఈ పదాలు కొద్దిగా జాగ్రత్తగా ఆలకించి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం పొందే జ్ఞానం మనసుకి, మనకు కలిగే బోధం అంటే ఏదైతే వివరణాత్మకమైనటువంటి ఆలోచన సంబంధించి మనకు అర్థమయ్యే పసిగట్టే గ్రహణ స్థితి నుండి మనం పసిగట్టగలుగుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మనసుకి. మనసు లేనిదే జ్ఞానం కలగదు. సో మనసు అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఈ మనసుకి తన యొక్క క్రియారూపంలో బోధం కలుగుతుంది. మనసు తాలూకా క్రియలో బోధం అనేది బోధం అంటే అర్థం అవడం, అవగతం అవడం, జ్ఞానం సంపాదించటం, అది. సో మనసు యొక్క క్రియారూపంలో బోధం కలిగితే ఆ క్రియకి ప్రతిఫల రూపంలో కర్మ అనేది వస్తుంది. మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను. మనసు యొక్క పని రూపంలో అంటే మనస్సు చేసేటువంటి పని రూపంలో మనసుకి ఒక విషయం అర్థమయ్యి లేదా ఒక విషయం దొరికితే ఇది పని రూపంలో జరిగేటువంటి విషయం. ఈ పనికి ప్రతిఫలం ఉంటుంది కదా, ఈ ప్రతిఫలమే కర్మ. క్రియకి ప్రతిఫలం కర్మ. సో ఇక్కడ మనస్సుకి క్రియారూపంలో బోధము, ప్రతిఫల రూపంలో కర్మ అనేవి వస్తాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మనస్సు లేకుండా జ్ఞానం కలగదు. మనస్సుకే జ్ఞానం. వీడు జ్ఞాని లేకపోతే అజ్ఞాని అనేటువంటి స్టేట్మెంట్ మీరు ఎవరికైనా ఇచ్చారు అంటే అది వాడి మనసుకు సంబంధించినటువంటి విషయం. సో ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మనకి 24 తత్వాలు ప్లస్ పురుషుడు మనసు అయ్యింది. ఇకపోతే మనసు తాలూకా గుణం చూసుకోవాలి. మనసు తాలూకా గుణాలు 2. అదేంటంటే
అనుత్వము, ఏకత్వం అనేసి 2 గుణాలు ఉంటాయి. సో మనసు అవ్వగలదు, ఏకత్వం అవ్వగలదు, అంటే ఇంకో దాంతో కలిసి ఏకంగా మారగలదు. మనసు ఆత్మతో కలిసి ఏకంగా మారగలదు. మనసు బుద్ధితో కలిసి మనోబుద్ధి అనే పేరుతో ఏకంగా మారగలదు. సో మనసు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోద్ది. సో ఈ మనసు అనేది అది ఏకత్వానికి సంబంధించినటువంటి గుణం ఒకటి ఉంటుంది. అదే ఈ మనసు అనేది తనలో తాను లయం పొందుకునేటువంటి అనుత్వ గుణం కూడా ఉంటుంది. ఈ మనసు అనుత్వం అనేది మీకు సిద్ధి పొందినటువంటి యోగ సంప్రదాయంలో కానీ ఏదైనా సరే ఒక సాధనా పద్ధతిలో ఒక స్థాయికి వెళ్ళి సిద్ధి పొందేవాడికి ఈ అనుత్వం అనేటువంటి వ్యవహారంతో అప్పుడు వరకు ఉంటుంది. సో ఇక్కడ మన అందరికీ ఉండేటువంటి కామన్ పీపుల్ అందరికీ జరిగేది ఏంటంటే ఏకత్వం అనేటువంటి గుణం అనేది ఉంటుంది. సో మనసు అనుత్వము, ఏకత్వము. ఇక్కడ మనసు తెలివి కోల్పోయే స్థితి వస్తుంది. ఉదాహరణకి నిద్రలోని అప్పుడు అది అవుతుంది మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే. సో ఇది సరే అదంతా వేరే సబ్జెక్టు. సో మనసు తాలూకా గుణాలు 2 గుర్తుపెట్టుకోండి. గుణాలు అనేసి ఆ 3 గుణాలకు వెళ్ళిపోవద్దు. ఆ 3 గుణాలు వేరే, త్రిగుణాలు అవి. ఇక్కడ మనసుకు ఉండేటువంటి గుణాలు 2, అనుత్వము, ఏకత్వము. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ తర్వాత విషయానికి వచ్చేసరికి మనసుకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అంటే మనసు మాత్రమే చేయగలిగేటువంటి విషయాలను మనం అనుకోవచ్చు. ఇక్కడ మనసుకు సంబంధించిన విషయాలు ఏంటంటే మొట్టమొదటిది, ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మనసు సంబంధించిన ఫస్ట్ ఆలోచన, మనసు ఆలోచించగలదు. 2 విచారణ, ఎనాలిసిస్ చేయగలదు. 3 ఊహ, ఇమాజినేషన్ చేయగలదు. 4 ధ్యానం, దేన్నైనా కాన్సన్ట్రేషన్ చేయగలదు. ధ్యానం అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ చేయగలదు. 5 సంకల్పం చేయగలదు. దేన్నైనా పొందుకోవడానికి పూర్తిగా ఆ వైపుగా ప్రయాణించగలదు. ఈ 5 మనసు యొక్క విషయాలు: ఆలోచన, విచారణ, థాట్, ఎనాలిసిస్, ఇమాజినేషన్, ఊహ, కాన్సన్ట్రేషన్, ధ్యానం, సంకల్పం. సంకల్పానికి మనకి ఇంగ్లీష్ పేరు తెలియదు కానీ అంటే దేన్నైనా సరే ఒక పర్టికులర్ విషయాన్ని పొందుకోవాలనేటువంటి స్టెప్ అనేది తీసుకోగలదు, ఆ వైపుగా ప్రయాణించగలదు. ఇది మనసుకు సంబంధించినటువంటి విషయాలు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి మనసు తాలూకా కర్మలు చూడాలి. మనం మనసు తాలూకా గుణాలు చూసాం 2, మనసు తాలూకా విషయాలు చూసాం 5. ఇప్పుడు మనసు తాలూకా కర్మలు చూడాలి. ఈ కర్మల్లోని ఇంద్రియ నియామకం అంటే ఎక్కడ ఎలాగా వర్క్ చేయాలనేటువంటి ఇంద్రియ నియామకం అన్నది మనసు చేయగలదు. ఇక రెండోది ఏంటంటే తనను తాను నియమించుకోగలదు, తన నియామకం ఇది చేయగలదు. 3 ఊహ, ఇమాజినేషన్ చేయగలదు. 3 4 విమర్శ అంటే దేన్నైనా సరే తర్కించి కావాల్సిన దాన్ని తీసుకొని అవసరం లేనిది వదిలేయగలదు. అందుకే అంశతో పోలుస్తాం మనం దేన్నైనా సరే. మనసుని మనోయోగుల్ని మనం అంశలతో ఎక్కువ ఎందుకు పోలుస్తాం అంటే అంశగా మీరు పాలు నీళ్ళు కలిపి పెడితే పాలు మాత్రం తీసుకొని నీళ్ళు వదిలేస్తారు. అవి చూడటానికి తెల్లగానే ఉంటాయి, అవి కూడా వదిలేసిన కూడా, ఎందుకంటే పాలు నీళ్ళు కలపబడ్డాయి కానీ అది తీసుకునేది కేవలం పాలను మాత్రం తీసుకోగలదు. సో ఇది ఇక్కడ ఈ విమర్శ అనేటువంటి తత్వం మనసుకు ఉంది కాబట్టి మనసుకి ఏది కావాలో అది తీసుకొని అవసరం లేని వదిలేస్తుంది. సో ఇది మనసు తాలూకా కర్మల విషయానికి వస్తే ఇది. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్నాక మనసు తాలూకా కర్మల్లోనే ఫస్ట్ ఇంద్రియ నియామకం, తనను తాను నియమించుకోవటం, అదేవిధంగా ఈ ఊహ, విమర్శ. ఈ ఊహ, విమర్శ అన్నవి మనసు తాలూకా కర్మల్లోని ఈ ఊహ, విమర్శ తర్వాత అప్పుడు బుద్ధి అనేది పనిచేయడం మొదలెడుతుంది. బుద్ధి అనేది మనసు తాలూకా కర్మ అంటే మనసు చేసేటువంటి క్రియల్లోని ఇంద్రియ నియమించుకోవడం, తనను తాను ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం పొందుకోవాలి అనేటువంటి అంశాలకి మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఆ అంశాలన్నింటినీ కూడా అయిపోయిన తర్వాత ఇమేజ్ చేసుకొని దాన్ని ఏది కావాలి ఏది వద్దు అనేటువంటి తర్కంతో విమర్శ తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేది జరగాలి. ఆ ఇంప్లిమెంటేషన్లోని బుద్ధి అనేది అప్పుడే యాడ్ అవుతుంది. బుద్ధి అనే దాని తాలూకా వ్యవస్థ అన్నది ఈ మనసు తాలూకా కర్మల్లో ఊహ, విమర్శల తర్వాత బుద్ధి అనేది వచ్చి యాడ్ అవుతుంది.
ఈ బుద్ధి అనే తాలూకా ప్రవర్తన అక్కడ మొదలవుతుంది. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఈ మనసు తాలూకా వ్యవహారం వల్లనే మనం చెప్పుకున్న త్రిగుణాలు ఎలా చెప్పాం మనం, రజోగుణము, తమోగుణము మరియు సత్వగుణం అని చెప్పాం. వీటి తాలూకా గుణ దోషాలు అంటే వీటి తాలూకా ఇంబ్యాలెన్సెస్, వీటి తాలూకా క్రియలు ఇవన్నీ కూడా మనసు వల్లే జరుగుతాయి. మనసు వల్ల వాటిపై జరిగిన తర్వాత ఊహా విమర్శల తర్వాత అప్పుడు బుద్ధి జాయిన్ అయ్యి పని చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి అర్థమయ్యే భాష చెప్పాలంటే. సో ఇక్కడ మనం ఈ బుద్ధి అనేది నిశ్చయాత్మకమైనటువంటి వ్యవస్థ కలిగి ఉండేది. అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏ విషయాన్ని అనుసరించి దేనితో యాడ్ అవుతుందో ఆ పేరుతో పెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఊహా విమర్శల తర్వాత బుద్ధి ఆడైంది. దేంతో ఆడైంది? మనసుతో. అందుకే అక్కడ మనోబుద్ధి అన్నారు. ఈ బుద్ధి అనేది దేంతో యాడైతే ఆ పేరుతో ఆ బుద్ధిని పిలవటం అనేది జరుగుతుంది. సో ఇది ఈ బుద్ధి అనేది ఏంటంటే నిశ్చయాత్మకమైనటువంటి స్థితిని, వ్యవహారాన్ని కలిగి ఉంటుంది. అంటే దేన్నైనా ఒక పనిని చేయటం అన్నది బుద్ధికి సంబంధించి. బుద్ధి యాడ్ అవ్వకుండా మనసు ఆలోచించి తర్కం చేసి ఇవన్నీ చేయగలదు తప్ప కానీ పని చేయలేదు. మనసు పని చేయగలగాలి అంటే బుద్ధి అనేది యాడ్ అవ్వాలి. అందుకే ఊహా విమర్శల తర్వాత బుద్ధి తాలూకా ప్రవర్తన అనేది అక్కడ యాడ్ అయ్యి అక్కడ మనిషి తాలూకా వ్యవహారం అనేది మనం చేయాల్సిన పని అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇక మనం చూసుకోవాల్సిన ఇంకొక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి కామన్గా మనకు తెలిసినటువంటి ఫిలాసఫీ వర్డ్స్కి కొంచెం భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్రేయ మహర్షి చెప్పినటువంటి విషయం కదా, మనకు తెలిసిన విషయం ఆయన చెప్పరు. ఆయన అనుభవంలో ఆయన కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాలు. సాధారణంగా జ్ఞానేంద్రియాలు అంటే మనం ఏ పేర్లు చెప్తామో మన అందరికీ తెలుసు. ఆ పేర్లు వాస్తవమే కానీ అది భౌతిక శరీరానికి సంబంధించింది. ఇక్కడ జన్మ మరణాలు అన్నవి భౌతిక శరీరంలో కనిపించే అంశాలే తప్ప కానీ భౌతిక శరీరానికి సంబంధించిన అంశాలు కాదు. సో భౌతిక శరీరానికి కాకుండా వేరుగా ఉండేటువంటి శరీరానికి సంబంధించిన ప్రశ్న శిష్యుడైనటువంటి అగ్నివేశుడు అడిగాడు కాబట్టి దాని గురువైనటువంటి ఆత్రేయ మహర్షి చెప్తున్న సమాధానం ఏంటంటే జ్ఞానేంద్రియాలు అవి ఏంటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. జనరల్గా మనం దీన్ని పంచతన్మాత్రల పేరుతో మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జ్ఞానేంద్రియాలకి ఈ 5 ఏవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ ఈ జ్ఞానేంద్రియాలకి తత్వాలు ఉంటాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు చెప్పాం కదా, ఈ 5 జ్ఞానేంద్రియాలకి 5 తత్వాలు ఉంటాయి. అవేంటంటే శబ్దానికి అస్పర్శత్వం, అంటే టచ్ చేయడం కావద్దు. స్పర్శ అంటే టచ్, అస్పర్శ అంటే నాట్ టచబుల్. సో అస్పర్శత్వం. నెక్స్ట్ స్పర్శకి చలత్వం. నెక్స్ట్ రూపానికి ఉష్ణత్వం, రసానికి ద్రవత్వం, గంధానికి కరత్వం. ఈ 5 కూడా ఇప్పుడు నేను చెప్పిన పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి పంచ జ్ఞానేంద్రియ తత్వాలు. ఈ 2 విషయాలు అంటే ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ తత్వాలు ఈ 2 కూడా పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాలు. పంచభూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 భూతాలకి 5 అంశాలు. ఏవి? ఈ జ్ఞానేంద్రియ. మనం ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి పంచతన్మాత్రలుగా మనం వీటిని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జ్ఞానేంద్రియాల్లోని పంచతన్మాత్రలుగా ఏదైతే చెప్పుకుంటామో అవే జ్ఞానేంద్రియాలుగా పోల్చాడు. అంటే భౌతికంగా పంచతన్మాత్రలుగా వ్యవహరింపబడేవి సూక్ష్మ శరీరానికి జ్ఞానేంద్రియాలుగా వ్యవహరింపబడతాయి. అది దీంట్లో కన్ఫ్యూజ్ అయిపోవడానికి ఏం లేదు. నేనేం కొత్తగా మార్చి అయితే ఏం చెప్పట్లేదు. ఇది ఆల్రెడీ శాస్త్రంలో ఉన్నటువంటి వ్యవహారం నేను మాట్లాడుతున్నాను. సో ఈ జ్ఞానేంద్రియాలు 5, జ్ఞానేంద్రియ తత్వాలు మళ్ళీ 5. ఈ జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ తత్వాలు పంచభూతాలకి లింక్ అయి ఉన్నవి. మీకు ఇక్కడ వ్యవహారం అనేది కాస్త క్లారిటీ వచ్చి ఉండొచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు అష్టం, పాదం, గుద, ఉపాస్త, జిహ్వ. ఈ 5 కూడా 5 కర్మేంద్రియాలు. సో ఇది
జ్ఞానేంద్రియాలు, జ్ఞానేంద్రియ తత్వాలు, కర్మేంద్రియాలు, ఈ 3 పనులు కూడా అంటే ఈ 3 విషయాలు కూడా పేర్లు మనం తెలుసుకున్నాం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి అగ్నివేశ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి అత్యంత ముఖ్యమైనటువంటి కీలక అంశం ఇక్కడ మొదలవుతుంది. జాగ్రత్త వినండి. ఇది ఏంటంటే మీకు చతుర్వింశతి తత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం. చతుర్వింశతి తత్వం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ త్రిగుణాల గురించి మనం మాట్లాడాం. ఈ త్రిగుణాలు ఏం చెప్పాను నేను? రజోగుణము, తమోగుణము మరియు సత్వగుణము. సో ఈ మరియు సత్వగుణం అన్నది పక్కన పెట్టి ముందు ఈ 2 గుణాలు తీసుకుందాం, రజోగుణము, తమోగుణం. ఇక్కడ ఈ చతుర్వింశతి తత్వ సంయోగం అనేటువంటి వ్యవహారం ఏంటంటే మీకు రజోగుణము, తమోగుణము కలపబడినటువంటి 25వ చెప్పాను నేను మీకు, పురుషుడు అనేసి. ఈ రజోగుణము, తమోగుణము ఈ పురుషుడితో కలిసి ఆ పురుషుడిని జనన మరణాల్లో ఉండే విధంగా చేస్తున్నాయి. అర్థమైంది అనుకుంటాను మీకు. జనన మరణ చక్రాలకి 25వ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ 25వ పురుషుడు సంగతి నేను మీకు చెప్పాను. ఆ 25వ పురుషుడు ఈ రజోగుణము, తమోగుణముతో కలిసి, రజోగుణం, తమోగుణంతో కలిసి జనన మరణాల్లో చిక్కుంటూ ఉన్నాడు. ఈ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని చతుర్వింశతి సంయోగం అంటారు. చతుర్వింశతి తత్వం యొక్క సంయోగం అంటారు. చతుర్వింశతి తత్వం అదేంటంటే ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో మీకు ముందే చెప్పాను, పురుషుడు తాలూకా స్పెషాలిటీస్లోని స్వకీయ ప్రేరణ అన్న చాలా ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. ఈ స్వకీయ ప్రేరణ వల్ల ఆ పురుషుడు రజోతమో గుణాలని తీసుకోవటం వల్ల, దాంతో కూడి ఉండటం వల్ల ఈ జనన మరణాల వ్యవహారంలో పడిపోతున్నాడు. ఇక్కడ ఈ 2 గుణాలు అంటే ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఈ 25వ ఉన్నాడు కదా, నెంబర్ 25, ఈ పురుషుడు ఈ రజోతమో గుణాల నుండి వేరయ్యి ఇప్పుడు నేను చెప్పిన మరియు సత్వగుణం అన్నాను కదా, సత్వగుణాన్ని కలిగి ఉంటే ఈ చతుర్వింశతి తత్వం అన్నది ఏదైతే ఉందో అది విడిపోతుంది. అది ఎప్పుడైతే విడిపోతుందో ఈ పురుషుడు జనన మరణాలకి చిక్కుకోడు. ఇది వ్యవహారం, చతుర్వింశతి సంయోగం అంటే. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ టెర్మినాలజీ ఏంటంటే అష్టధాతువు. సప్తధాతువులు మనకు తెలుసు, రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ సప్తధాతువులు, ఈ సప్తధాతువులు భౌతిక శరీరానికి సంబంధించినవి. సూక్ష్మ శరీరానికి సంబంధించి అష్టధాతువులు ఉంటాయి, 8 ధాతువులు ఉంటాయి. ఈ 8 ధాతువుల పేర్లు చెప్తాను చూడండి. కర్మఫలం ఫస్ట్ది, 2 జ్ఞానం, 3 మోహం, సుఖం, దుఃఖం, జీవితం, మరణం, మమత్వం అంటే అనుబంధం. ఈ 8 కూడా అష్టధాతువులు. ఈ 8ని పురుషుడు ఎరగాలి. అంటే 25వ పురుషుడు ఉన్నాడు కదా, వాడు ఈ 8ని స్టడీ చేయాలి. ఈ 8ని స్టడీ చేస్తే కానీ ఇప్పుడు నేను చెప్పిన చతుర్వింశతి తత్వం అన్నది విడిపోదు. అంటే ఈ 8 ఎరగనంత వరకు 25వాడు రజోతమో గుణాలతో మిళితమై ఉంటాడు. ఈ 8 కనుక పూర్తిగా అర్థమైతే, అంటే పూర్తిగా స్థితిని కనుక పొందుకోగలిగితే 8లోని, అప్పుడు ఈ రజోతమో గుణాల నుండి ఈ పురుషుడు విడిపడి సత్వగుణంతో కలిసి జనమరణాలకి అందుకోకుండా ఉంటాడు. ఇది మీకు ఒక చిన్న కొలికి ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి పంచభూతాల యొక్క క్రియలు, అదేవిధంగా ఈ పురుషుడు ఈ పంచభూతాల యొక్క క్రియల్ని ఈ 25వ పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఈ పురుషుడు అనుభవిస్తూ ఉంటాడు. ఒకవేళ ఈ పురుషుడు అంటే ఈ 25వాడు జననానికి వచ్చినప్పుడు, ఈ 24 తత్వాలతో కలిసి జననానికి వచ్చినప్పుడు వీటిని అనుభవించడం జరుగుతుంది. ఒకవేళ దేహం లేదనుకోండి, అంటే దేహాన్ని ఇంకా ధరించలేదనుకోండి, ఈ ధరించకపోయినంత మాత్రాన్ని దేహాన్ని, అంటే ఇప్పుడు దేహాన్ని విడిచిపెట్టిన అంటే మనిషి మరణించిన తర్వాత మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకోవడానికి మధ్యలో కొంత సమయం అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఈ కొంత సమయం ఈ సమయంలోని ఈ పురుషుడికి ఉపాధి అనేది ఉండదు. ఉపాధి అంటే దేహం. ఈ దేహం ఆధారమైనటువంటి ఈ దేహం అనేది ఉండదు.
ఒక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో దేహాన్ని తీసుకోవడానికి మధ్యలో పురుషుడికి దేహం అనేది ఉండదు. కానీ ఒకవేళ దేహం లేకపోయినా ఈ పంచభూతాలకి కారణమైనటువంటి ఈ ఆత్మ వలన అహంకారము, కర్మఫలము, స్మృతి, పునర్జన్మ ఇవన్నీ కూడా ఉంటాయి. కారణం ఏంటి? దేహం లేకపోయినంత మాత్రాన్ని అతీతం ఎందుకు కాలేడు అంటే ఇవి ఆల్రెడీ ఈ రజోత్తమో గుణాలకు సంబంధించినటువంటిది అంటుకొని ఉన్నాయి ఈ పురుషుడికి. ఈ రజోతమో గుణాలకు సంబంధించిన వ్యవహారం పురుషుడికి అంటుకొని ఉండడం వల్ల ఆ పురుషుడికి దేహం ఉన్నా లేకపోయినా దేహాన్ని మళ్ళీ ధరించాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ జన్మానికి రావాల్సి ఉంటుంది. మళ్ళీ జన్మకు వచ్చాడంటే మరణం ఉంటుంది. మరణం ఉందంటే మళ్ళీ ఉంటుంది. ఎందుకు? ఈ పురుషుడికి ఈ చతుర్వింశతి తత్వ సంయోగం అని చెప్పాను కదా, ఇది కలిగి ఉండడం వల్ల. ఒకవేళ కనుక ఇది లేదనుకోండి, అప్పుడు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. ఇది ఉండటం వల్ల ఈ చతుర్వింశతి తత్వ సంయోగం అనేది పురుషుడికి లింక్ అయి ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ అహంకారము, ఈ కర్మఫలము, మనం ఎక్కడ నుండి వచ్చామనేటువంటి స్మృతి వాడికి ఉంటుంది, పురుషుడికి ఉంటుంది, మనసుకు ఉండదు. సో ఈ దాని తాలూకా కర్మఫలము, ఆ స్మృతి, తద్వారా ఈ రజోతమో గుణాలతో మిళితమై ఉండటం వల్ల పునర్జన్మ అనేది ఉంటుంది. ఇది జన్మకి ఉండడానికి ఒక విధమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఇక పరమాత్ముడు అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆది ఆంత్యాలు లేనివాడు పరమాత్ముడు. అంటే ఆది ప్రారంభం అనేది పరమాత్ముడికి లేదు. అందుకే ఆ పరమాత్ముడికి పుట్టి కారణం అనేది ఉండదు. మీకు మొదలు అనేది ఉంది అంటే అది ఎక్కడో పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ ఉందంటే పాయింట్ ముందు ఒకటి ఉండాలి. సో ఈ పరమాత్ముడికి ఆ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండదు. అందుకే ఈ పరమాత్ముడికి పుట్టికి కారణం అనేది ఉండదు. కానీ ఈ పురుషుడు అంటే పరమాత్ముడి తాలూకా వ్యవహారం అయినటువంటి ఈ పురుషుడు ఈ చతుర్వింశతి తత్వ సంయోగం వల్ల అంటే ఈ రజోతమో గుణాల తాలూకా మిళితం ఏదైతే ఉందో ఈ మిళితం అనేది ఈ పురుషుడిని కలిగి ఉండటం వల్ల ఇదంతా వ్యవహారం అంతటికి కూడా కారణం మనసు యొక్క గుణదోషాలు. ఈ మనసు యొక్క గుణదోషాలు యాడ్ అవడం వల్ల ఏంటంటే మోహము, ఇచ్ఛ, ద్వేషము, కర్మ ఇవన్నీ కూడా పురుషుడికి కలుగుతున్నాయి. ఎందుకు? మనసు దేనితోనే మిళితం అవుద్ది. మనసు బుద్ధితో మిళితం అవుద్ది. మనసు అహంకారంతో మిళితం అవుద్ది. మనసు పురుషుడితో కూడా మిళితం అవుద్ది. ఈ పురుషుడితో మిళితం అవడం వల్ల ఆల్రెడీ చతుర్వింశతి తత్వ సంయోగంలో మనసు ఆల్రెడీ ఉంటుంది. ఎందుకు? మనసు తాలూకా ఈ గుణదోషాలు అన్నవి మనసు తిరుగుతూ ఉంటాయి. ఇది వెళ్ళి పురుషుడితో కలిసి ఉండడం వల్ల మోహము, ఇచ్ఛ, ద్వేషము, కర్మ ఇటువంటి లక్షణాలన్నీ కూడా పురుషుడికి కలిగి పురుషుడు జన్మకి కారణం అనేది జరుగుతుంది. మనం అనుకున్నాం పురుషుడు 25వ పురుషుడే ఆత్మ అనేసి. మరి ఆత్మ పరమాత్మకి వేరువేరు కానప్పుడు, పరమాత్మకి ఆది అంతాలు లేనప్పుడు, దాని పుట్టికి కారణం లేనప్పుడు వీడెందుకు పుట్టుకొచ్చాడని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ పురుషుడితోని మనసు అనేది కలవబడి ఉంది. మనసు అనేది ఈ మనసులోని గుణదోషాలు నేటి ఈ రజోతమో గుణాలనే ఉన్నాయి. ఇవి పురుషుడితో కలిసి ఉండడం వల్ల ఈ చతుర్వింశతి తత్వ సంయోగం అనేది ఏర్పడడం వల్ల ఈ మోహము, ఇచ్చ అంటే ఒకటి మీద ఇష్టము, ఒకటి మీద ద్వేషము, ఒకటి మీద కర్మ ఇవన్నీ కూడా కలిగి మళ్ళీ ఈ పురుషుడు అనేవాడు దేహాన్ని ధరించాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది. ఇది ఈ జన్మకి కారణాలు మనం చెప్పుకుంటే. ఇకపోతే ఇక్కడ ఆత్రేయ మహర్షి చెప్పినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆత్మజ్ఞ, ఆత్మకి సహజమైనటువంటి జ్ఞానం ఉంది, దానికి బోధం ఉండదు, బోధం ఎవడు కలిగించలేడు. చాలామంది అంటారు ఈ జ్ఞానం అన్నది ఆత్మజ్ఞానం అని. ఆత్మకి జ్ఞానం ఎవడు కలిగించలేడు. ఎందుకు అంటే జ్ఞానం అన్నది ఆత్మలో ఒక అంతర్భావం. సహజమైనటువంటి జ్ఞానం అనేది ఆత్మకు ఉంటుంది. మనం జ్ఞానం పొందుకోవాల్సింది మనసుకి, బోధం కలగాల్సింది మనసుకి, ఆత్మకు కాదు. జాగ్రత్తగా ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఆత్మకి సహజమైనటువంటి జ్ఞానం ఉంటుంది, కానీ ఈ జ్ఞానం అన్నది చాలా విచిత్రమైనటువంటి ప్రకృతి రహస్యం. ఇది ఈశ్వరుడు కల్పించినటువంటి ఒక చిన్న విచిత్రమైన రహస్యం. ఏంటంటే ఎవరికైతే
ప్రాక్టీస్ ఉంటుంది. అంటే సాధన ఎవరికైతే ఉంటుందో ఆ సాధనతోని ఆత్మకు ఉండేటువంటి జ్ఞానంగా ప్రకాశింపబడుతుంది, జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. ఒకవేళ సాధన అన్నది కనుక లేకపోతే ఈ జ్ఞానం అన్నది ప్రకటితం అవ్వదు. జ్ఞానం ప్రకటితం అయింది అంటే అర్థం సాధన వల్ల అయ్యింది. సాధన లేకపోవడం వల్ల జ్ఞానం ప్రకటితం అవ్వదు. గుర్తుపెట్టుకోండి, చాలా స్పష్టంగా ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. సాధన వల్ల మాత్రమే ఈ జ్ఞానం అనేది ప్రకటితం అవుతుంది. సాధన లేకపోవడం వల్ల జ్ఞానం అనేది ప్రకటితం అవ్వదు. ఏ జ్ఞానం? ఆత్మకు ఉండేటువంటి సహజమైనటువంటి జ్ఞానం. సాధన ఎవడికి? బోధం కలగాల్సిన వాడికి. బోధం ఎవడికి కలగాలి? మనసుకి. జాగ్రత్తగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మనసుకి సాధన, మనసుకి బోధం, మనసుకి జ్ఞానం. కానీ ఆత్మకు సహజమైనటువంటి జ్ఞానం ఉంది. మనసు ఎప్పుడైతే ఆత్మతో కలవడం వల్లే కదా జన్మకు వచ్చింది. ఈ ఆత్మతో కలిసి ఉండేటప్పుడు ఈ మనస్సు తాలూకా ప్రభావమే ఆత్మ మీద పనిచేస్తుంది. ఈ మనస్సు తాలూకా ప్రభావం ఆత్మ మీద పనిచేయడం వల్ల మనసుకి, అంటే ఆత్మతో కలిసి ఉండేటువంటి మనసుకి సాధన ఉంటే ఆత్మ జ్ఞానంగా ప్రకాశింపబడుతుంది. ఈ ఆత్మతో కనెక్ట్ అయి ఉండేటువంటి మనసుకి సాధన లేకపోతే ఈ జ్ఞానం ప్రకటితం అవుతుంది. జ్ఞానం ప్రకటితం అవ్వకపోతే ఈ చతుర్దశ తత్వ సంయోగం మళ్ళీ అంటుకుంటుంది. ఇది అంటుకోవడం వల్ల మళ్ళీ మోహం, ఇచ్చా, ద్వేషం ఇవన్నీ కలిగి, ఈ స్మృతి, కర్మ ఇవన్నీ కలిగి మళ్ళీ ఈ ఆత్మ ఇంకో దేహాన్ని ధరించాల్సి వస్తుంది. ఇంకో దేహాన్ని ధరించడం అంటే మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. ఇది జన్మకు వస్తే మళ్ళీ మరణం ఉంటుంది. ఇది దీని తాలూకు వ్యవహారం. ఇక తర్వాత విషయానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆత్మకి, అంటే ఈ సాధనతో సంబంధం ఎప్పుడైతే ఏర్పడంటే ఆత్మతో కలిసి ఉండేటువంటి మనస్సు సాధనతో ఎప్పుడైతే ఉందో అప్పుడు కర్మ, దుఃఖం, జ్ఞానం ఈ మూడు కలుగుతాయి. కర్మ, దుఃఖం, జ్ఞానం ఈ మూడు కలుగుతాయి. కర్మ ఎందుకు అంటే కర్మ అనేది ప్రతిఫలం, సాధనకు సంబంధించినటువంటి ప్రతిఫలం కర్మ. ఖచ్చితంగా దుఃఖం అనేది ఉంటుంది, తద్వారా జ్ఞానం అనేది కలుగుతుంది. అంటే జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది, కలగడం కాదు. అది ఆల్రెడీ జ్ఞానం అనేది ఉంది. ఎందుకు ఆత్మజ్ఞ అన్నాడు కదా. సో ఇది ఆల్రెడీ జ్ఞానం ఉంది, జ్ఞానం అనేది ప్రకటితం అనేది అవుతుంది. ఇది పంచభూతాలు మాత్రమే అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవహారం అని మనం చెప్పుకున్నాం. కానీ అంటే జ్ఞానేంద్రియాలు, తత్వాలు ఇవన్నీ పంచభూతాలకు సంబంధించినవి కదా. కానీ వాస్తవం ఏంటంటే కార్యకారణాలకి, అంటే ఒక పనికి, ఆ పనికి కారణానికి, పనికి మూలానికి, ఈ రెండింటికి పంచభూతాలు మాత్రమే కారణం కాదు. ఇక్కడ ఏంటంటే పంచభూతాలతో పాటు సాధనా సంయోగ అంగాలన్నీ కూడా పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోండి, సాధనా సంయోగ అంగాలు అంటే మనకు ముందు సాధనతోనే అక్కడ జ్ఞానం ప్రకటితం అవుతున్నాం. సో అక్కడ సాధనకి ఏవేవి ఉండాలి అంగాలు, అవయవాలు, సాధనకు కావాల్సినటువంటి అవయవాలు, అంశాలు ఏంటంటే మనస్సు. ఎందుకు అంటే సాధన చేసేది మనసు అని చెప్పుకున్నాం. సో మనస్సు, బుద్ధి, తర్వాత జ్ఞానేంద్రియాలు చెప్పాను. జ్ఞానేంద్రియాలు నెక్స్ట్ కర్మేంద్రియాలు. ఈ నాలుగిటిని సాధనా సంయోగ అంగాలు అంటారు. ఈ సాధనా సంయోగ అంగాల్ని పంచభూతాలతో కలిసి, అంటే సాధనా సంయోగ అంగాలు ఈ నాలుగు, మనస్సు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి పంచభూతాలతో కలిసి కార్యకరణాలు అన్న వాటికి మూలం అవుతుంది. జ్ఞానానికి మూలం అయ్యి సహజమైనటువంటి జ్ఞానం అనేది ప్రకటితం అయ్యేలా చేస్తుంది. ఇది వ్యవహారం. ఇక మనం తర్వాత తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనటువంటి పేర్లు ఏంటంటే, ఇక్కడ ఒకే మాటలో చెప్పవచ్చు దీనికి సమాధానం. కానీ ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇది క్లియర్ కట్గా అగ్నివేశ మహర్షికి ఆత్రేయ మహర్షి చెప్పినటువంటి విషయం. ఇందులో వాడినటువంటి పదజాలాలతోనే భవిష్యత్తులో మనం కొన్ని వీడియోలు చేయబోతున్నాం. ఇందులో వాడేటువంటి పదాలు అక్కడ నేను చెప్తాను, అక్కడ డైరెక్ట్ పదాలనే చెప్తాను. అందుకే ఇక్కడ మీరు ఈ వీడియోలో చెప్తున్న ప్రతి పదాన్ని మీరు 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే భూత ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, భూత ప్రకృతి. ఇక్కడ భూత ప్రకృతిలో ఏంటంటే మీకు పంచభూతాలు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము, 5 భూతాలు, బుద్ధి, అహంకారము, అవ్యక్తం, ఈ 8ని కలిపి భూత ప్రకృతి అంటారు. పంచభూతాలు 5, 6 బుద్ధి, 7 అహంకారము, 8 అవ్యక్తం.
ఈ 8ని కలిపి భూత ప్రకృతి అంటారు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి వికారము. వికారం అంటే ఏంటంటే జ్ఞానేంద్రియాలు 5 చెప్పాను కదా నేను. ఏంటి? స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియ తత్వాలు ఏంటి? అస్పర్శత్వము, చలత్వము, ఉష్ణత్వము, ద్రవత్వము, కరత్వము. ఈ 5 కూడా జ్ఞానేంద్రియ తత్వాలు. సో 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియ తత్వాలు, 5 కర్మేంద్రియాలు. అష్టము, పాదము, గుద, ఉపస్థ, జిహ్వ. ఈ 5 మొత్తం 15. గుర్తుపెట్టుకోండి. ఈ 15 ప్లస్ మనస్సు కలిపి 16. ఈ 16 వాటిని వికారం అనే పేరుతో పిలుస్తారు. వికారం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియ తత్వాలు ప్లస్ మనస్సు మొత్తం వెరసి 16. ఈ 16 వాటిని వికారం అని పిలుస్తారు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి మనందరికీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన, వేదాంతులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి పదం ఏంటంటే క్షేత్రము. క్షేత్రము. ఈ క్షేత్రం అనేటువంటి పదాన్ని మనం తెలుసుకోవాలి. ఈ క్షేత్రం అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా వికారం 16 ఉన్నాయి. ఈ వికారం అంటే ఈ 16 ప్లస్ భూత ప్రకృతితో నేను 8 చెప్పాను. ఏంటి? 5 భూతాలు, బుద్ధి, అహంకారం అనేసి. అవ్యక్తం. ఇక్కడ అవ్యక్తం తీసేయాలి. 8వ తీసి 7 తీసుకోవాలి. 5 భూతాలు ప్లస్ 2 బుద్ధి, అహంకారం. ఈ మొత్తం ఈ 7 ప్లస్ వికారంలో ఉన్న 16 కలిపిన దాన్ని మనం క్షేత్రము అంటాం. క్షేత్రం అంటే ఏంటంటే 5 భూతాలు ఉంటాయి, బుద్ధి ఉంటుంది, అహంకారం ఉంటుంది, మనసు ఉంటుంది, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియ తత్వాలు అన్నీ కలిపి క్షేత్రం అంటాం. ఇకపోతే క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని పాలించేవాడని మనం అనుకోవచ్చు. ఈ క్షేత్రానికి అధిపతి ఎవడు ఉన్నాడో వాడి సంగతి నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ క్షేత్రజ్ఞుడు ఎవడు అంటే వీడు సచ్చిదానంద రూపుడు, ఆత్మరూపుడు, శాశ్వతుడు, అవ్యక్తుడు అని మనం చెప్పాం కదా. భూత ప్రకృతిలో 8వది అవ్యక్తుడు. అది మనం క్షేత్రంలో తీసాం. ఆ అవ్యక్తుడే ఇక్కడ క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు అంటే అవ్యక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ క్షేత్రజ్ఞుడు అవుతాడు. ఇక్కడ ఏంటంటే ఈ అవ్యక్తుడు అనేవాడు ఇంద్రియానికి దొరకడు, ఈ ఇంద్రియ వ్యవహారాలకి దొరకడు. కానీ మనస్సుకి బోధం కలుగుతుంది కదా, జ్ఞానం కలుగుతుంది కదా. ఆ జ్ఞానం వల్ల మనస్సుకి ఒక విషయం చెప్పారు. ఏంటి అంటే ఊహ అనే ఇమేజినేషన్ అనేది ఉంది. ఆ మనస్సుకు ఉండేటువంటి ఆ ఊహకి ఈ అవ్యక్తుడు అనేవాడు దొరుకుతాడు. అవ్యక్తుడు అనేవాడిని మనస్ తాలూకా ఊహకి గోచరం అవుతాడు. కానీ మామూలుగా ఉండేటువంటి ఇంద్రియ వ్యవహారాలన్నిటికి కూడా ఈ అవ్యక్తుడు దొరకడు. అందుకే ఈ అవ్యక్తుడికి ఆత్రేయ మహర్షి చెప్పినటువంటి విధానంలోని ఒక గొప్ప నామకరణం చేశారు. అదేంటంటే అతీంద్రియము అనేటువంటి పేరుతో ఈ అవ్యక్తుని పిలిచారు. అతీంద్రియం అన్న, మనలో ఉండేటువంటి అవ్యక్తుడు అన్న, ఆత్మ అన్న, క్షేత్రజ్ఞుడు అన్న ఒకటే. దీన్నే అతీంద్రుడు అని చెప్పేసి పేరుతో ఈ ఆత్రేయ మహర్షి వ్యవహరించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ అవ్యక్తుడు బుద్ధి, అహంకారము, పంచతన్మాత్రలు, 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11. వీటన్నిటి టోటల్ మిక్సింగే పురుషుడు. ఎవడు? ఆ 25వాడు. ఈ పురుషుడులోని ఈ క్షేత్రజ్ఞుల్లో ఎవరెవరు ఉంటారంటే అవ్యక్తుడు ఉంటాడు, బుద్ధి ఉంటుంది, అహంకారం ఉంటుంది, పంచతన్మాత్రలు ఉంటాయి, 11 ఇంద్రియాలు ఉంటాయి. ఇది పురుషుడికి సంబంధించింది. ఈ పురుషుడు తన అంతిమ కాలంలో అంటే దేహాన్ని విడిచిపెట్టేటువంటి కాలం ఏదైతే ఉందో దీన్నే ప్రళయ కాలం అంటారు. ప్రళయం అంటే దేహాన్ని విడిచిపెట్టే కాలం. ప్రళయం అన్నది ప్రకృతి సంబంధించింది. ఇది ఎవరి కాలం ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీ ప్రకృతి సంబంధించింది. అంతే తప్ప కానీ బయట ఉండేటువంటి వరదలు, ఈ తుఫాన్లు ఇవి ప్రళయం కాదు. ప్రళయం అనేది ఎవరి కాలు వ్యక్తిగత భూత ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ అంతిమ కాలంలోనే ఈ పురుషుడు వ్యక్తం నుండి అవ్యక్తంకి, అవ్యక్తం నుండి వ్యక్తంకి తిరుగులాడతాడు.
ఈ తిరుగులాట ఏదైతే ఉందో ఇదే కాలగతి యొక్క చక్రం. కాలచక్రం అంటే ఏంటంటే ఈ ఈ పురుషుడు తాలూకా అంతిమ కాలం ఏదైతే ఉందో అంతిమ కాలంలోని ఈ పురుషుడు వ్యక్తం నుండి అవ్యక్తానికి, వ్యక్తం అనేది ఒక స్థితి, అవ్యక్తం అనేది ఒక స్థితి. ఈ వ్యక్తం నుండి అవ్యక్తానికి, అవ్యక్తం నుండి వ్యక్తానికి మధ్యలో ట్రావెల్ చేస్తూ ఉంటాడు, తిరుగులాడుతూ ఉంటాడు. ఈ తిరుగులాటకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారమే మనకి ప్రముఖంగా మనం తెలుసుకోవాల్సినటువంటి కాలచక్రము, కాలగతి, జన్మ మరణాలకు సంబంధించినటువంటి చక్రం. ఇక్కడ రజోగుణము, తమోగుణం, అహంకారం ఏ పురుషుడైతే, అంటే ఈ చతుర్వింశతి తత్వ సంయోగం అని చెప్పుకున్నాం కదా, ఈ చతుర్వింశతి తత్వ సంయోగం నుండి ఏ పురుషుడైతే వేరయ్యి సత్వగుణాన్ని పట్టుకుంటాడో, సత్వగుణంతో కలుస్తాడో, అంటే మనసుకి సత్వగుణం ఉండాలి, అప్పుడు కలిసినప్పుడు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు, దాంతో లాస్ట్. అలా కాని పక్షంలోని, అంటే ఈ చతుర్వింశతి తత్వ సంయోగంలో ఈ పురుషుడు కలిసి ఉండేటంత వరకు కూడా అప్పుడు జనన మరణాలకి దొరుకుతూ ఉంటాడు. ఇది ఎవరికి జన్మ మరణాలు ఉంటాయి, ఎవరికి జన్మ మరణాలు ఉండవు అనేటువంటి అగ్నివేశ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి ఆత్రేయ మహర్షి ఇచ్చినటువంటి ఫైనల్ కన్క్లూడెడ్ సమాధానం ఏంటంటే రజో తమో గుణాలు, అహంకారం మనకు ఉండకూడదు. అవి ఉంటే పునర్జన్మ అనేది ఉంటుంది, అవి లేకపోతే ఉండదు. ఇది ఫైనల్. ఈ జీవుడు జీవన్ముక్తి పొందాలి. ఈ జీవుడు జీవన్ముక్తి పొందడానికి ఏదైతే ముఖ్యంగా ఉందో ఈ గుణాలు అనేవి, ఈ గుణాల నుండి విడిపడాలి. ఈ గుణాల నుండి విడిపడడానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గుణాతీతం అనేది అవ్వాలి. ఈ గుణాతీతం అవ్వడానికి ముఖ్యంగా ఉపకరించేటువంటి గుణం, అంటే మనం దేనికైనా అతీతం అవ్వాలి అంటే అది ఉండాలి ముందు. జ్ఞానాతీతం అవ్వాలంటే జ్ఞానం ఉండాలి, వేదాంతం అవ్వాలి అంటే వేదం ఉండాలి. సో అలాగే ఈ గుణాతీతం అవ్వాలి అంటే ఒక గుణం ఉండాలి. అది ఏ గుణం అంటే సత్వగుణం. సత్వగుణమే గుణాతీతం అవ్వడానికి ప్రప్రదమైనటువంటి సోపానం. రజోతమో గుణాలు గుణాల మిల్లింపులో బంధిస్తాయి, సత్వగుణం గుణాలను దాటే విధంగా చేస్తుంది. ఇది జన్మ మరణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోని మహానుభావులైనటువంటి ఆత్రేయ మహర్షి వారు అగ్నివేశ మహర్షికి ఇచ్చినటువంటి చక్కని కన్క్లూడెడ్ సమాధానం. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.